మనకి స్మగుల్డ్ గూడ్స్ అన్ని అమ్ముతూ ఉంటారు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద హైకోర్టు అనమాట ఇది. దానివల్ల అక్కడ ఉండే తమిళనాడు ప్రజలైన వాళ్ళు ఇక్కడికి చెన్నైకి వచ్చేసినారు అనమాట. సిఎస్కే వాళ్ళకైతే కంచుకోట కనీసం ఇసుక కూడా కనిపించట్లే ఏడగాని దరిదాపుల్లో. అందుకే మనకి కొంచెం బీచ్లో కొంచెం రేట్లో ఎక్కువ ఉండేదానికి కారణం ఇదనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనం అయితే ప్రెసెంట్ మన హాస్టల్ దగ్గర నుంచి బయలుదేరి ఇక్కడైతే మెట్రో తీసుకొని మెరీనా బీచ్ ఉంది, ఆ బీచ్కి అయితే వెళ్దాము. మామూలుగా హైకోర్టు స్టేషన్ వరకు అయితే మనం మెట్రోలో వెళ్దాము ప్రెసెంట్. సో మనమైతే మెట్రో స్టేషన్కి అయితే వచ్చినాము. లిటిల్ మౌంట్ మెట్రో స్టేషన్ ఇది. ఇక్కడ నుంచి మనం విమ్కో నగర్ వెళ్ళే మెట్రో పట్టుకొని హైకోర్టు దగ్గర అయితే దిగుదాము. సో ఇదిగోండి మనం మద్రాస్ హైకోర్టుకి అయితే వచ్చినాము. సో ఇదిగోండి ఇప్పుడు మనము మద్రాస్ హైకోర్టుకి అయితే వచ్చినాము. ఒకసారి చూపిస్తా చూడండి బిల్డింగ్. సో ఇదిగోండి ఇది హైకోర్టు. ఇక్కడ నుంచి ఇదంతా ఉంది. వైఎంసీఏ ఏం మాయ చేశావే అదేనా? అది కాదు. ఈ హైకోర్టు అనేది ఆల్మోస్ట్ 107 ఎకరాల్లో ఉందంట. అంటే అంత పెద్దది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద హైకోర్టు అనమాట ఇది. ఫస్ట్ వచ్చి యునైటెడ్ కింగ్డమ్స్లో ఉంది, ఇది వచ్చి సెకండ్ అంట ప్రపంచంలోనే. ఈ మద్రాస్ అనేది చెన్నైగా పేరు మారింది, కానీ ఈ కోర్టు మాత్రం మద్రాస్ కోర్టు కానీ అట్టే ఉండిపోయిందంట. పాత రోజుల్లో అయితే ఏ విధంగా ఉండేదో మద్రాస్ కోర్టు అని, ఇప్పుడు కూడా మద్రాస్ కోర్టు అనే ఉందంట. కానీ సిటీ పేరు మాత్రం మద్రాస్ నుంచి చెన్నైకి మారిపోయింది. సో మనం ఇప్పుడైతే బర్మా బజార్కి వచ్చినాము. బర్మా బజార్ అంటే బర్మా అంటే మయన్మార్. ఇంతకు ముందు మయన్మార్ని బర్మా అని పిలిచేవాళ్ళు. ఇప్పుడైతే బర్మా బజార్కి అయితే వచ్చినాము. ఇది మనకి హైకోర్టు ఆపోజిట్లో ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ మనం ఏదైతే రోడ్డు ఉందో ఈ రోడ్డు పొడుగుతో అవతల సైడ్ ఉంటుంది, చూపిస్తారండి. ఇక్కడ నుంచి ఇదంతా కనిపించేదంతా బర్మా బజారు. ఈ పక్క నుంచి ఆ పక్క దాకా ఇదిగోండి. ఇక్కడ మనకి స్మగుల్డ్ గూడ్స్ అన్నీ అమ్ముతూ ఉంటారు. అంటే మనం పర్టికులర్గా అడగాలి. ఎల్ఈడి టీవీలు, ఎలక్ట్రానిక్స్ గూడ్స్ మ్యాక్సిమం ఇక్కడ స్మగుల్డ్ గూడ్స్లో వస్తాయి. సో ఇక్కడ షాపులకి నెంబర్లు కూడా ఉంటాయి చూడండి. ఇవన్నీ షాప్ నెంబర్లు ఇవన్నీ. ఇక్కడ పాపం ఒక ఉడత చనిపోయింది ఎందుకనో, మొత్తానికి కరెంట్ షాక్ కొట్టినట్టుంది, పైనుంచి పడిపోయింది పాపం. మనకి బర్మా బజార్ అనేది ఏంటంటే, బర్మా అంటే ఇంతకుముందు మామూలుగా మయన్మార్ ఉంది కదా, ఇప్పుడు ఆ మయన్మార్ని ఇంతకుముందు బర్మా అని పిలిచేవాళ్ళు. 1960లో అయితే వీళ్ళు బర్మా అనేది కొంచెం అక్కడ రెవల్యూషన్ టైప్ స్టార్ట్ అయింది. దానివల్ల అక్కడ ఉండే తమిళనాడు ప్రజలైన వాళ్ళు ఇక్కడికి చెన్నైకి వచ్చేసినారు అనమాట. అలా వచ్చినప్పుడు వాళ్ళకి ఉపాధిగా ఈ మార్కెట్ని అయితే ఏర్పాటు చేసినారు. ఇక్కడ వాళ్ళకైతే ఒక ఉపాధిగా ఈ ప్లేస్ని అయితే ఇచ్చినారు. అప్పటి నుంచి ఈ ప్లేస్ని అయితే బర్మా బజార్ అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే మనకి చాలా వరకు స్మగుల్డ్ గూడ్స్ అవన్నీ దొరుకుతాయి. మామూలుగా బ్రాండెడ్ లిక్కర్లు, వాచ్లు, రోలెక్స్ వాచ్లు అవన్నీ ఉన్నాయి రండి అని పిలుస్తూ ఉంటారు. నేను ఇట్లా పోతా ఉంటే వీడియో చూసుకుంటా. ఇదిగోండి ఇక్కడ షూస్ ఉంటాయి, పెద్ద పెద్ద టెడ్డీ బేర్లు, ఎలక్ట్రానిక్ గుడ్స్. ముందేంటంటే ఈ మార్కెట్ అనేది ఫుల్ బిజీగా ఉండింది. ఈ మధ్య కొంచెం టెక్నాలజీ అంతా రావడం వల్ల అయితే చాలా వరకు తగ్గిపోయింది అనమాట. ఇంతకుముందు అయితే ఫేమస్ అనమాట ఈ మార్కెట్ అనేది. ఇక్కడ చెమట మాత్రము ఏదో స్నానం చేసి బాత్రూమ్ నుంచి బయటకు వచ్చినట్టు ఉంది. ఇక్కడ చెమట పోయడము మరి దారుణంగా ఉంది. హ్యూమిడిటీ. చెన్నై బీచ్ అని ఇక్కడ ఒక స్టేషన్ ఉంది, రైల్వే స్టేషను. ఆ స్టేషన్కి పోతుంది ఇది. సో ఇదిగో ఈ ట్రైన్ వచ్చి కాకినాడ పోర్ట్ అంట, చెన్నై కాకినాడ పోర్ట్ ట్రైన్ ఇది. మనం ఇక్కడ కోర్టు నుంచి ఇప్పుడు చపాక్ స్టేడియంకి వెళ్దాము. దానికి ఒక ర్యాపిడో బుక్ చేసుకున్నాము.
ఇదిగోండి, ఇది తమిళనాడు గవర్నమెంట్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, చాలా పెద్దది ఇది. సో ఇదిగోండి చపాక్ స్టేడియం. సో ఇక్కడ చూడండి ధోని స్పోర్ట్స్ అంట. కరెక్ట్గా మనకి చపాక్ స్టేడియం బయటే ఆపోజిట్లో ఉంది ధోని స్పోర్ట్స్ అంట. మనకి వెనకాల ఉంది కదా చపాక్ స్టేడియము, అది యాక్చువల్గా మన ఇండియాలోనే సెకండ్ ఓల్డెస్ట్ స్టేడియం అనమాట. ఫస్ట్ది వచ్చి కోల్కతాలో ఉంది ఈడెన్ గార్డెన్స్, ఇది వచ్చి సెకండ్ది చిదంబరం స్టేడియం లేదా చపాక్ స్టేడియం రెండు పిలుస్తారు దీన్ని. సో ఈ చపాక్ స్టేడియం అనేది మామూలుగా సిఎస్కే వాళ్ళకైతే కంచుకోట. ఏమంటే 2025లో చాలాసార్లు అయితే బ్రేక్ అయింది అది. అంటే ఇది ఎందువల్ల అంటే ఇది స్లో పిచ్ అనమాట, చాలా ట్రిక్కీ పిచ్ అనమాట. ఇది మ్యాక్సిమం స్పిన్కి అయితే చాలా ఫేవరబుల్గా ఉంటుంది ఈ పిచ్. ఇక్కడ వీళ్ళు ప్రాక్టీస్ చేసే వాళ్ళకి దీని గురించి కొంచెం ఐడియా ఉంటుంది. అదే అవుట్ సైడ్ నుంచి ఎవరైనా వచ్చి ప్లే చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది అన్నమాట ఈ పిచ్. అందుకని అయితే ఎప్పటి నుంచో సిఎస్కే వాళ్ళకి కంచుకోట్లాగా ఉంది. ఏమంటే 2025లో కొంచెం దాన్ని బ్రేక్ చేసినారు చాలా మంది చాలా సార్లు. సో అదనమాట చపాక్ స్టేడియం. స్టేడియానికి ఇట్లా మామూలుగా ఈ సైడు ఈ చపాక్ లోకల్ ట్రైన్ స్టేషన్ ఉంటుంది. మామూలుగా ఒకసారి మ్యాచ్ జరిగేటప్పుడు ఆ స్టేడియంలో చేరి అక్కడి నుంచి అట్లా స్టేడియం లోపల మ్యాచ్ చూస్తూ ఉంటారు అనమాట ఫ్రీగా. అదనమాట ఇది. మనం ఇప్పుడే ఈ చపాక్ స్టేడియం దగ్గర నుంచి ఇక్కడ మెరీనా బీచ్ ఉంది దగ్గరే, మెరీనా బీచ్ పోదాం. ఇదిగోండి మెరీనా బీచ్. అదిగోండి మనకు ఆడ కనిపిస్తుండేది మద్రాస్ యూనివర్సిటీ, అదంతా మద్రాస్ యూనివర్సిటీ అనమాట. దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఈ ట్రయంప్ ఆఫ్ లేబర్ అని ఒక స్కల్ప్చర్ ఉంది. ఇదేంటంటే లేబర్లు పనిచేస్తారు కదా వాళ్ళకి గుర్తింపు అనమాట. అంటే సొసైటీకి వాళ్ళ కాంట్రిబ్యూషన్కి గుర్తింపుగా దీని అయితే ఇక్కడ మెరీనా బీచ్లో ఫస్ట్ స్కల్ప్చర్ అంటే ఇది ఇక్కడ స్థాపించింది ఈ మెరీనా బీచ్లో. ఈ మెరీనా బీచ్ ఇక్కడి నుంచి మనం సముద్రం చూసాక దాదాపు ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. ఈ నుంచి చదువుకుంటాడ నేరేడుకాయలు, ద్రాక్ష, దోసకాయలు, కలేకాయలు, మామిడికాయలు, వాటర్ మిలన్ ఉన్నాయి. మనమైతే ఒక దోసకాయలు తీసుకున్నాం. ఇదిగోండి మనమైతే ఈ దోసకాయలు ఒక గ్లాస్ అయితే తీసుకున్నాం. సో ఇక్కడ ఎండకి మనం దాహం వేసేటివి కాదు తినాల్సింది, దాహం తీసేటివి తినాలా, అట్లా ఉంది ఇక్కడ పరిస్థితి హ్యూమిడిటీకి. అందువల్ల అయితే నేను దోసకాయలు తీసుకున్నాను. మామూలుగా అయితే మొక్కజొన్న ఉన్నాయి, మామూలుగా మామిడికాయలు ఉన్నాయి. అవి ఏమి తిన్నా కానీ ఎక్కువ దాహం వేస్తుంది. ఈ ఎండకి హ్యూమిడిటీకి ఇంకా మన బాడీ ఖచ్చితంగా అయితే డిహైడ్రేట్ అయిపోతుంది. అందుకని అయితే దోసకాయలు అయితే కొంచెం మన వాటర్ కంటెంట్ పెరుగుతుంది బాడీలో. ఇక్కడైతే మనకి పోయిన దూరము ఇట్లా షాపులు ఉంటాయి, అన్నీ కొనుక్కోవచ్చు ఏం కావాలంటే. ఇదిగోండి గవ్వలతో ఎన్ని చేసినారు ఇక్కడ, ఇవన్నీ గవ్వలు, అద్దాలు, మామూలు డోర్ మ్యాట్లు, డోర్ కర్టన్లు టైపులు అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇదిగోండి మెరీనా బీచ్, అది ఎడారు ఉన్నట్టుంది ఇక్కడ. ఇప్పుడు చూడండి ఏ హీరోకి తగ్గట్టు ఆ హీరో ఫోటోలు అయితే పెట్టుంటారు బొమ్మలో. మనం పోయి సెల్ఫీలు దిగచ్చు వాళ్ళతో. బొడ్డలు కాల్చేది ఇదిగో ఉండేడా సముద్రపు చేపలు మొత్తం ఉండేడా. ఏది కావాలంటే అది మనకి ఫ్రై చేసి ఇస్తారు. ఇదిగోండి మనమైతే బీచ్ దగ్గరికి వచ్చినాం, మెరీనా బీచ్కి. అక్కడ చూడండి ఇసుక కూడా కనిపించట్లే, అంతమంది జనాభా ఉంటారు ఆడ. ఓయమ్మ ఎంతమంది జనాభా, కనీసం ఇసుక కూడా కనిపించట్లే ఆడ కానీ దరిదాపుల్లో. అలలు వచ్చి చనిపోతారని ఒక కాషన్ బోర్డు అయితే పెట్టినారు. ఈ ఇసుకలో అడుగు తీసి అడుగు వేయాలంటే
సగం ఎనర్జీ పోతూ ఉంది. ఇది ఇసుక కదా మామూలుగా పట్టేస్తుంది అనమాట కాళ్ళని. ఇదేమో మనకి రోడ్డుకి దాదాపు 1/2 కిలోమీటర్ ఉంది బీచ్. ఇది మెరీనా బీచ్. ఆయన చూడు, మామూలుగా మనం నడిచేదానికే కష్టం అనుకుంటే ఆయన ఇంకా మూటలు మోసుకొని నెత్తి మీద పెట్టుకొని పోతూ ఉన్నాడు. అందుకే మనకి కొంచెం బీచ్లో కొంచెం రేట్లో ఎక్కువ ఉండేదానికి కారణం ఇదనమాట. వాళ్ళు పాపం కష్టపడి అంత దూరం తెచ్చిపెట్టిన దానికి ₹1-2 ఎక్స్ట్రా వేసుకుంటారు ప్రతి దాని మీద. ఇప్పుడు ఏమైందంటే ఈ వాటర్ బాటిల్ కొనేదానికి ఒక షాప్ దగ్గరికి వెళ్ళా. ఆమె ముసలామె ఎవరో, అంటే వాళ్ళు మామూలుగా తమిళనాడు పీపుల్ చాలా సెంటిమెంట్లో. ఏమంటే నేను ఈ వాటర్ బాటిల్ తీసుకొని వెంటనే ఫోన్పే అయితే 25 రూపీస్ అన్నారు మామూలుగా ఈ బాటిల్. సర్లే నేను వెంటనే ఫోన్పే కొట్టేసాను అనమాట. ఆవిడ నీదయ్యా ఫస్ట్ పోని డబ్బులు ఇవ్వకూడదా అంట. అంటే ఫోన్పేలో డబ్బులు కాదేమో. మామూలుగా మళ్ళీ ఒక ₹10 కాయిన్ ఇచ్చి ఆమెను వేరే బాటిల్ తీసుకుంటే మళ్ళీ ఇంకో చిన్న బాటిల్ ఒకటి తీసుకున్నా. అప్పుడు ఆమె సాటిస్ఫై అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ బోని నాదేనంట. ఫోన్పేలో కొడితే డబ్బులుగా కన్సిడర్ చేయట్లేదు, మామూలుగా చేతికి ఇస్తేనే కన్సిడర్ చేస్తా ఉంది. సో మనం ఇక్కడ బీచ్ రోడ్లో అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి మనం ఇక్కడ దగ్గరలో ఒక 2 కిలోమీటర్ల దూరంలో పార్థసారథి టెంపుల్ ఉంది, కృష్ణుడి టెంపుల్. ఆ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాము నడుచుకుంటా. ఇక్కడ చూడండి, ఎర్ర అటుపుండ్లు, పొడుగు అటుపుండ్లు, పొట్టు అటుపుండ్లు, పచ్చ అటుపుండ్లు, పసుపువి, లడ్డువి, అన్ని అటుపుళ్ళు అయితే ఉన్నాయి ఇక్కడ, అన్ని రకాలు. ఈ మార్కెట్ దగ్గరికి అయితే వచ్చిన కూరగాయల మార్కెట్. ఇది ట్రిప్లికేన్ లేన్ అంట ఈ సెంటరు. తల మెరిసిపోతా ఉంది. ఇది మాత్రం మామూలుగా గుడ్డ బ్యాగ్ వెండింగ్ మిషన్ అంట. మనం కానీ డబ్బులు వేసినామంటే ₹10 కాయిన్ మనకైతే ఒక గుడ్డ బ్యాగ్ వస్తుంది. దీని డబ్బా కూడా ఆ బ్యాగ్ రూపంలో పెట్టినారు చూడండి. ఇది ఎందుకంటే ఈ ప్లాస్టిక్ తగ్గించేదానికి. ప్లాస్టిక్ అయితే ఇట్లాంటి బట్టల క్లాత్ బ్యాగ్ అంట. బట్టలు అయితే బ్యాగ్ పెట్టినారు తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళు. మంచి ఐడియా ఇది. సో ఇదిగోండి, మనం పార్థసారథి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాం ఇప్పుడు. సో ఇదిగోండి, ఈ పక్క నుంచి టెంపుల్లోకి ఎంట్రన్స్. 6 నుంచి 8వ శతాబ్దం మధ్యలో అయితే ఈ టెంపుల్ని అయితే పల్లవులు అయితే కన్స్ట్రక్షన్ చేసినారంట. పల్లవులు అప్పుడు చోళులు ఉన్నారు కదా, ఆ టైంలో అనమాట ఈ టెంపుల్. ఇది ఆల్మోస్ట్ చాలా ఓల్డ్ పార్థసారథి టెంపుల్. పార్థసారథి అంటే రథసారథి. రథసారథి ఎవరు అంటే కృష్ణుడు. మహాభారతంలో రథాన్ని నడుపుతారు కదా, దాన్ని సింబల్గా అయితే దీన్ని కన్స్ట్రక్షన్ చేసినారు. ఇది మామూలుగా 8 దాకా ఉంటుంది, 8కి క్లోజ్ అయిపోతుందంట. దీనికి మనకి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో అయితే ఇక్కడ కోనేరు ఉంటుంది, పుష్కర్ ఉంది. చూపిస్తారండి అది కోనేరు. ఇదిగోండి బాతులు కూడా ఉంటాయి ఇక్కడ. చేపలు చూడండి ఎన్ని ఉన్నాయో. ఇవి అమ్మ ఎంత పెద్ద చేపలు అయ్యా. మనకి ఇక్కడి నుంచి ఎంత దూరం నుంచే ఎంత సైజులో కనిపిస్తున్నాయి అయ్యా. వీళ్ళు బిస్కెట్ వేస్తూ ఉంటారు. ఈ బిస్కెట్లు వేస్తాయి, ఆ బిస్కెట్ల కోసం కొట్టుకుంటా ఉండే పెద్ద పెద్ద చేపలు. దీన్ని జస్ట్ 100 years బ్యాక్ ఊహించుకుంటే ఎంత బాగుండేది అది. అంటే మెయిన్ సెంట్రల్ సిటీకి ఈ వాటరు, ఈ కోనేరు ఇక్కడంతా నాకు తెలిసి అప్పట్లో డ్రింకింగ్ వాటర్ కూడా ఇదే అనుకుంటా. సో మనం తమిళనాడులో చూసుకుంటే టెంపుల్స్ అనేటివి చాలా ఉంటాయి. దానికి రీజన్ ఏంటంటే చోళులు పల్లవుల టైంలో అయితే వాళ్ళు ఎక్స్టెన్సివ్గా టెంపుల్స్ అనేటివి కన్స్ట్రక్షన్ చేసినారు. అంటే ఆల్మోస్ట్ పోటీ పడి అయితే ఈ టెంపుల్స్ అనేటివి అప్పట్లో కన్స్ట్రక్షన్ చేసినారు. అందువల్ల అయితే మనకి కంపేరిటివ్గా వేరే స్టేట్లు వేరే ప్రాంతాలతో పోల్చుకుంటే మనకి తమిళనాడులో ఎక్కువ టెంపుల్స్ అనేవి ఉండేదానికి రీజన్ అదనమాట. ఇది ఆ టైంలో స్టార్ట్ అయిందనమాట. ఇదిగోండి, ఇది టెంపుల్కి బ్యాక్ సైడ్ అనమాట. టైం ఆల్మోస్ట్ 8 కావస్తూ ఉంది. మనమైతే ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరి మెట్రో పట్టుకొని మనైతే హాస్టల్కి అయితే వెళ్దాము. సో ఈ వీడియోని అయితే ఇక్కడ క్లోజ్ చేస్తున్నాయి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనైతే మళ్ళీ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.